హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫిలిం ఫ్యాక్స్. నేను మీ సమ్రాట్ తెలుగునాలో. సో ఈ మధ్యన జిఎస్టీలో అప్గ్రేడ్స్ చేసి అది ఆఖరికి సినీ ఫీల్డ్కి కూడా అమలుపరిచాడు. అది అందరికీ తెలిసిందే. అయితే నార్మల్గా థియేటర్స్లో 100 బిలో టికెట్స్ కొన్నాయో అది 20 to 5% అప్లికబుల్ ఆన్ జిఎస్టీ అని చెప్పి న్యూస్ అయితే మనందరికీ తెలిసిందే. దీనిపైన నాగ్ అశ్విన్ డైరెక్టర్ సినిమాలోనే కాకుండా ఆయన రియల్ లైఫ్లో కూడా కేవలం ఒక ఆర్డినరీ పర్సన్ కోసం నుంచొని నార్మల్గా జనాలు సింగిల్ స్క్రీన్స్ కన్నా మల్టీప్లెక్స్లో వచ్చి ఆ సినిమాని ఎంజాయ్ చేస్తున్నారని చెప్పి నాగ్ అశ్విన్ మోడీకి ఈ జిఎస్టీ పైన ఒక రిక్వెస్ట్ అయితే పెట్టారు. ఏంటంటే నార్మల్గానే జనాలు మల్టీప్లెక్స్లకు వచ్చి ఫిలిం ఎంజాయ్ చేస్తారు కాబట్టి 100 వరకే కాకుండా 250 రూపీస్ టికెట్ ప్రైజెస్ దగ్గర కూడా ఈ జిఎస్టీ చేంజెస్ని అప్లై చేసి 5% జిఎస్టీ వరకు అయితే అప్లై చేయండి, అప్పుడు అక్కడ కూడా జనాలకి బెనిఫిట్ ఉంటుంది అని చెప్పి నాగ్ అశ్విన్ తన స్టెప్ని అయితే తీసుకున్నారు.